సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డులో వార్డు ప్రజలు మహిళలతో కలిసి స్వతంత్ర అభ్యర్థి దేవుని లలితా చంద్రయ్య ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో కష్టాలకు ఓర్చి గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా తనను మోసం చేసిందని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా కౌన్సిలర్గా ఉండి వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని, పనిచేసి తనకు ఈ ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజు గుర్తుకు దేవుని లలితాన్ని నేను అభ్యర్థిగా నిలబడ్డాను. నా రాజుల గుర్తు కాబట్టి నన్ను మీరు ఆదరించి తల్లిలా నన్ను భావించుకొని, చెల్లెలా నన్ను భావించుకొని మీ చెంతన చేసుకొని నాకు ఓటు వేయగలని నా యొక్క మనవి. నేను చేసిన అన్యాయం ఏమీ లేదు. నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చూసిండు. అభివృద్ధి చేసుకున్న దాన్ని ఎన్నుకుంటారా, అంగడంగడి చేస్తున్న ఎన్నుకుంటారా? అది మీకే వదిలిపెడుతున్నా. నేను చెయ్యనోళ్ళని చేసిన నాకు ఇవాళ 5 ఏళ్ళు చేసిన, 5 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన. అప్పుడు రామలింగాన్ని అన్యాయం చేసిండు. ఇప్పుడు కూడా కొత్త ప్రభాకర్ ఎమ్మెల్యే సభ నాకు అన్యాయం చేసిండు. ఈ అన్యాయం నా ఉసురుకే పోదు. నా కలకాల ఎంత అవుతుంది? నేను 10 ఏళ్ళు ఏం పార్టీ అని చెప్పినా ఇవాళ ఏమని చెప్తున్నా? నా సొంత విషయంకు మీరు ముందు పడి నన్ను నడిపించకపోలేరు. నన్ను ఒంటరిగా చేస్తే నా మహిళలు, నా అన్నలు, నా 16 వాడలు అంతా నా ఏంటున్నారు. రాజు గుర్తుకే నా పార్టీ ఇండిపెండెంట్ గానే ఉన్నా. ఈ మహిళలు, నా 16 వాడ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ నన్ను ఆదరించి వాళ్ళ చెంతగా చేసుకొని నన్ను ముందుకు నడుపుతున్నారు అంతే.